హాయ్ గైస్, వెల్కమ్ టు పవర్ ఫ్లిక్. ఈరోజు మనం బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది డిప్లొమాలో ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఫస్ట్ సెమ్‌లో రాబోయే సబ్జెక్ట్. సో, ఈ సబ్జెక్ట్‌లో మనకి మెయిన్‌గా 5 చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ చాప్టర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సెకండ్ చాప్టర్ రెసిస్టివ్ సర్క్యూట్స్. థర్డ్ చాప్టర్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇవి 2 డిఫరెంట్ టాపిక్స్ వాటిని మెర్జ్ చేశారు. అండ్ ఫోర్త్ టాపిక్ కన్వర్షన్ టెక్నిక్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ నెట్వర్క్ థియరమ్స్. ఈ 5 చాప్టర్స్ ఈ బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్‌లో ఉండబోతున్నాయి. అయితే ఈచ్ చాప్టర్ మళ్ళీ ఫర్దర్‌గా చిన్న చిన్న టాపిక్స్‌గా డివైడ్ అయింది. సో, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇలా ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ అలా ప్రతి చిన్న పాయింట్ అన్నమాట. ఇది చాలా పేరుకి తగ్గట్టుగా వెరీ బేసిక్. ఈ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ నేర్చుకున్నవి మనం రేపొద్దున్న కోర్ సబ్జెక్ట్స్‌లో వాడతాము. నాట్ ఓన్లీ ట్రిపుల్ ఈ కోర్, ఎలక్ట్రానిక్స్ కోర్‌లో కూడా మనకి ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ వస్తేనే ఏ సర్క్యూట్ అనాలిసిస్ అయినా చేయడానికి మనకి ఈజీగా ఉంటదన్నమాట. సో, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే అది వెరీ బేసిక్. ఈ బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అనేది బేసిక్ సబ్జెక్ట్. అందులో ఇంకా ఫస్ట్ చాప్టర్ అనేది ఈవెన్ మోర్ బేసిక్. ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? అలా ప్రతి చిన్నది ఇందులో కవర్ చేశారు. నెక్స్ట్ రెసిస్టివ్ సర్క్యూట్స్. సో, మనకి బేసిక్‌గా అన్ని ఆహ్, సర్క్యూట్స్ ఫస్ట్ బేసిక్ కాంపోనెంట్స్ వచ్చేసి కెపాసిటర్, రెసిస్టర్, ఇండక్టర్ అన్నమాట. ఈ మూడిట్లో మనకి రెసిస్టర్ సర్క్యూట్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చదువుకుంటాం. అండ్ ప్రతి దగ్గర వచ్చే కాంపోనెంట్ రెసిస్టర్. సో, వాటి సర్క్యూట్స్ కిర్చాఫ్స్ కరెంట్ లా, కేసీఎల్ అంటాం, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇవన్నీ ఆ రెసిస్టివ్ సర్క్యూట్స్ అనలైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వర్క్, పవర్, ఎనర్జీ, రేటింగ్స్ ఆఫ్ డిఫరెంట్ డొమెస్టిక్ అప్లయన్సెస్, ఎఫిషియన్సీ, ఎలక్ట్రిక్ కెటిల్, కుక్కర్ ఇవన్నీ లైక్ రిలేటెడ్ టు వర్క్, పవర్, ఎనర్జీ. అండ్ ఆల్సో మనకి ఆహ్, ఏంటది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారని పేరులో ఉంది. బట్ లైక్ ఇన్ ద సిలబస్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఐ నీడ్ టు చెక్ థాట్ అన్నమాట. స్టార్ అండ్ డెల్టా సర్క్యూట్స్, ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్, సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్. అయితే యూజువల్‌గా మనం 3 ఫేజ్ పవర్ సప్లైస్ చూస్ చేసేటప్పుడు మనం ఎక్కువగా ఈ స్టార్, డెల్టా కన్వర్షన్స్, సర్క్యూట్ కన్వర్షన్స్ యూజ్ చేస్తాము. 3 ఫేజ్ అప్పుడు. అండ్ ఆల్సో మనము సర్క్యూట్స్‌ని అనలైజ్ చేసేటప్పుడు స్టార్, డెల్టా సర్క్యూట్స్‌ని కూడా మనం అనలైజ్ చేస్తాం. ఐ థింక్ బేసికల్లీ థిస్ ఈస్ ఫర్ స్టార్, డెల్టా కన్వర్షన్ ఆఫ్ సోర్సెస్. చూద్దాం ఏముంటదో. నెక్స్ట్ సర్క్యూట్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు కొన్ని థియరమ్స్ అనేవి యూజ్ అవుతుంటాయన్నమాట. లైక్ సూపర్ పొజిషన్ థియరమ్, థెవెనిన్స్ థియరమ్, నార్టన్స్ థియరమ్, మాక్సిమం ట్రాన్స్‌ఫర్ థియరమ్. ఇవన్నీ మనకి చాలా ఆహ్, హెల్ప్‌ఫుల్ హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రెసిస్టెన్స్ ఇచ్చి మాక్సిమం పవర్ ఎంత ట్రాన్స్‌ఫర్ అవుతుందో కట్టు అంటే మనం లైక్ వి డోంట్ నీడ్ టు డూ ద కాలిక్యులస్ థింగ్స్ హియర్. డైరెక్ట్‌గా మనం మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ థియరమ్ వేసి చెక్ చేయొచ్చు. లైక్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఇదనమాట బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ యొక్క కంప్లీట్ ఓవర్‌వ్యూ సిలబస్ మొత్తం. అండ్ హోప్ యూ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్. థాంక్ యూ.